శ్రీకాకుళం జిల్లా రణస్థలం వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏచర్ల మాజీ ఎమ్మెల్యే గోర్లె కిరణ్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిన రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా మార్చేస్తున్నారని చెబుతూ రాష్ట్రం విపరీతమైన అప్పుల్లో ఉందని ఊకదంపుడు ప్రచారాలు చేస్తూనే ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చి నిన్న నీతి ఆయోగ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 9 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇప్పుడు ఆ అప్పులను తీర్చడానికి ఆర్థిక పరిస్థితి చాలడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ప్రజల్ని మోసం చేసి మరోసారి తన మోసపూరిత వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకున్నారని అన్నారు. 9 మాసాల కాలంలో 1,16,000 కోట్ల అప్పు చేసి అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏమి చేశారని ప్రశ్నించారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా చంద్రబాబు అన్నారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రజల నెత్తిపైన భారం మోపనున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.